చామంతి ప్రివ్యూ ఎపిసోడ్ ఏం జరిగిందో తెలుసుకుందాం. దానికన్నా ముందుగా మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యాలంటైన్స్ డే రోజున కాలేజీలో ఈవెంట్ చేస్తూ ఉంటారు. దానికి రకరకాల కాలేజీల నుంచి రకరకాల కపుల్స్ అయితే అక్కడికి చేరుకుంటారు. ఇక అక్కడ చామంతి మాత్రం డల్గా ఒక పక్కన నుంచొని ఉంటుంది. ఇక అక్కడ ఉన్న యాంకర్ అయితే బెలూన్ విసిరేసి ఈ బెలూన్ ఎవరైతే పట్టుకుంటారో ఆ జంట విన్ అయినట్టని అనౌన్స్ చేస్తూ ఉంటుంది. వాళ్ళు ప్రేమని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదని చెప్తూ ఉంటుంది. వాళ్ళు చివరి వరకు వాళ్ళ ప్రేమ కోసం పోరాడతారని యాంకర్ చెప్తూ ఉంటుంది. అక్కడున్న ప్రేమికులందరూ కూడా ఆ బెలూన్ పట్టుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక చామంతి మాత్రం డల్గా అలాగే నుంచొని ఉంటుంది. ఇక చామంతినైతే మనం కూడా వెళ్ళి బెలూన్ పట్టుకుందాం పదా అని ఆ గుణ అంటూ ఉంటాడు. ఇక ఇంట్రెస్ట్ లేనట్టుగా చామంతి అయితే అలాగే ఉండిపోతుంది. అప్పుడు గుణ, చూడు, మనం కనీసం ఒక్క కాంపిటీషన్లోనైనా గెలవాలి అని చెప్తూ ఉంటాడు. మంచి జంట అని అనిపించుకోవాలి. నువ్వు కనుక ఇక్కడ పార్టిసిపేట్ చేయకపోతే అక్కడ మా నాన్న ఇబ్బంది పడతాడు. మా నాన్నతో పాటు జైల్లో ఉన్న మీ నాన్న కూడా ఇబ్బంది పడతాడు అని అయితే గుణ చెప్తూ ఉంటాడు. చెప్పిందంతా గుర్తుందిగా, పద మర్యాదగా అని అయితే చామంతికి చెప్తూ ఉంటాడు గుణ. ఇక చామంతిని పార్టిసిపేట్ చేయడానికైతే బలవంతంగా లాక్కొస్తూ ఉంటాడు చెయ్యి పట్టుకొని. మరోవైపు నిషా ప్రేమ్తో, చూడు వాళ్ళిద్దరూ ఎలా ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అని అయితే వాళ్ళిద్దరిని చూపిస్తూ ఉంటుంది ప్రేమ్కి. ఆ చామంతి కూడా గుణతో కలిసి బెలూన్ పట్టుకోవడానికి ఎలా ట్రై చేస్తుందో చూడు అని అయితే నిషా చెప్తూ ఉంటుంది. నువ్వు కూడా పద ప్రేమ్, మన ఇద్దరం కూడా కలిసి బెలూన్ పట్టుకుందామని అయితే చెప్తూ ఉంటుంది నిషా. ఇక నిషా కూడా ప్రేమ్ని బలవంతంగా లాక్కొస్తూ ఉంటుంది. మన ఇద్దరం బెస్ట్ జంట అనిపించుకోవాలి అని ప్రేమ్తో చెప్తూ ఉంటుంది. ఇక ప్రేమ్ కూడా నిషా చెప్పిందని తనకిష్టం లేకపోయినా పార్టిసిపేట్ చేయడానికి వస్తూ ఉంటాడు. ప్రేమ్ మాత్రం మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు, నేను ఈ గేమ్లో పార్టిసిపేట్ చేసేది నిషా చెప్పిందని మాత్రమే కాదు, నా ప్రేమను కూడా పట్టుదలతో ఇలాగే గట్టిగా సాధిస్తాను అన్న నమ్మకం నాకు కలగడం కోసం నేను అందుకే ఇలా ఈ గేమ్లో పార్టిసిపేట్ చేస్తున్నాను అని ప్రేమ్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక ప్రేమ్ ఎలాగైనా ఆ బెలూన్ పట్టుకోవాలని ట్రై చేస్తూ ఉంటాడు. ఓ పక్క యాంకర్ కూడా అందరిని ఎంకరేజ్ చేస్తూ కమాన్ కమాన్ అయితే అందరినీ అని అంటూ ఉంటుంది. ఎవరైతే ఆ బెలూన్ను పట్టుకుంటారో వాళ్ళ ప్రేమ ఓడిపోదు, ఖచ్చితంగా వాళ్ళు ప్రేమలో సక్సెస్ అవుతారు అని యాంకర్ చెప్తూ ఉంటుంది. ఇక చామంతి కూడా బెలూన్ పట్టుకోవటానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇక ఇద్దరు కూడా ఒక్కసారిగా పట్టుకుంటారు, ప్రేమ్ చామంతి కూడా. దాంతో అందరూ చప్పట్లు కొడుతూ ఉంటారు. అప్పుడు యాంకర్, వావ్, బెలూన్ వీళ్ళు పట్టుకున్నారు కాబట్టి వీళ్ళదే బెస్ట్ జంట అని చెప్పి అనౌన్స్ చేస్తూ ఉంటుంది. ఇక చామంతి ప్రేమ్ ఇద్దరూ కూడా ఒకరినొకరు చూసుకుంటూ అలాగే ఉంటారు. నిషాక్ మాత్రం కోపం వచ్చి, ఏ యాంకర్, నీకేమైనా పిచ్చి పట్టిందా? ప్రేమ్ నాకు కాబోయే హస్బెండ్, గుణాక్ కాబోయే వైఫ్ చామంతి అని అయితే అరుస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరిని పట్టుకొని బెస్ట్ జంట అంటావేంటి? ఇందాకటి నుండి నేను వీళ్ళని గమనిస్తూనే ఉన్నాను. అన్ని గేమ్స్లో కూడా వీళ్ళే విన్ అవుతున్నారు. వీళ్ళే బెస్ట్ జంట అనిపించుకుంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ చూడటానికి కూడా వాళ్ళే బెస్ట్ జంటలా కనిపిస్తున్నారు. మీరు ఏమన్నా అనుకోండి, నో ప్రాబ్లం, నా వరకు మాత్రం వీళ్ళదే బెస్ట్ జంట అని అయితే యాంకర్ చెప్తూ ఉంటుంది. ఇక ఆ మాట వినగానే నిషాకి గుణాకి ఇద్దరికి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. చివరిగా ఫేసు మాస్క్ పెట్టుకొని ఒక అరగంట అయితే మీరు డ్యాన్స్ చేయాల్సి ఉంటుంది అని మైక్లో చెప్తూ ఉంటారు. మ్యూజిక్ ప్లే చేస్తూనే ఉంటాము. ఈ హాఫ్ అన్ అవర్ ఎవరైతే ఆపకుండా డ్యాన్స్ చేస్తారో, తమ పార్ట్నర్తో ఆపకుండా, అలసిపోకుండా, కింద పడకుండా ఎవరైతే తన పార్ట్నర్తో కలిసి చేస్తారో డ్యాన్సు, వాళ్ళే విన్ అయినట్టు అని మైక్లో అనౌన్స్ చేస్తూ ఉంటుంది యాంకర్. చివరి వరకు అలా ఉన్న కపుల్స్కి అయితే బెస్ట్ కపుల్స్ అని ఒక అవార్డును అయితే ఇవ్వడం జరుగుతుంది అని అనౌన్స్ చేస్తూ ఉంటుంది. ఇక నిషా అయితే, ప్రేమ్, మనం ఈ చివరి రౌండ్లోనైనా ఎలాగైనా విన్ అవ్వాలి, ఈ మాస్క్ పెట్టుకో అని అయితే మాస్క్ ఇస్తుంది. ఇక గుణ కూడా చామంతితో, రా చామంతి, మనం కూడా డ్యాన్స్ చేద్దామని చెప్తూ ఉంటాడు. చామంతిని మాస్క్ పెట్టుకోమని గుణ అనగానే, లేదు నాకు డ్యాన్స్ రాదు అని చామంతి అంటుంది. నీకు డ్యాన్స్ వచ్చని నాకు తెలుసు, మర్యాదగా వస్తావా రావా అని అయితే గుణ బెదిరిస్తూ ఉంటాడు. నువ్వు రాకపోతే రమాదేవి గారికి ఫోన్ చేస్తాను అని అంటూ ఉంటాడు. ఇక చామంతి తనకి ఇష్టం లేనప్పటికీ ముఖానికి మాస్క్ పెట్టుకొని గుణతో డ్యాన్స్ చేయడానికి వస్తుంది. మనిద్దరమే బెస్ట్ డ్యాన్స్ పెయిర్ అనిపించుకోవాలి దా చామంతి అని అయితే గుణ చెప్తూ ఉంటాడు. ఇక అలా గుణ చామంతితో డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. మరోవైపు నిషా ప్రేమ్ ఇద్దరు కూడా డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఇక అలా ఇద్దరు, ప్రేమ్ చామంతి ఇద్దరు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇక గుణ చామంతి నడుము మీద చెయ్యి వేయడంతో ఒక్కసారిగా గుణాని చామంతి తోసేస్తుంది. ఇక దాంతో గుణ కింద పడిపోతాడు. ఇక అప్పుడు ప్రేమ్ చామంతికి దగ్గరగా వచ్చి, ప్రేమ మనసులో ఉంటే ఇలా ఉంటుంది, లేకపోతే వాడిలా ఉంటుంది అని అయితే అంటూ ఉంటాడు. ఇప్పటికైనా నిజాన్ని నమ్మటం మొదలుపెట్టు చామ్ అని అంటూ ఉంటాడు ప్రేమ్.
తనతో కలిసి డ్యాన్స్ చెయ్యమని ప్రేమ్ అయితే చెయ్యి చాపుతాడు. చామంతి ప్రేమ్ చెయ్యి పట్టుకొని ఇద్దరు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ అయితే డ్యాన్స్ చేస్తూ ఉంటారు. అలా వాళ్ళిద్దరూ డ్యాన్స్ చేయటం చూసిన గుణకి నిషాకైతే ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. ఇక వెంటనే వాళ్ళని ఆపటం కోసం అని చెప్పి నిషా గుణ ఇద్దరూ కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. నిషా ప్రేమ్ చెయ్యి పట్టుకొని పక్కకు లాగాలని ఎంతో ట్రై చేస్తుంది. ప్రేమ్ మాత్రం నిషాని తోసేస్తాడు. ఇక అలా అందరూ కపుల్స్ ప్రేమ్ వాళ్ళు అందరూ కూడా డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఇక అంతలో సడన్గా బజరంగ దళ కార్యకర్తలు అయితే అక్కడికి ఎంట్రీ ఇస్తారు. అక్కడ వ్యాలంటైన్స్ డేకి ఈవెంట్ జరుగుతుందన్న విషయం వాళ్ళు తెలుసుకొని అక్కడికి వచ్చి ఇక అక్కడికి వచ్చిన ఆ బజరంగ దళ కార్యకర్తలు అయితే ప్రేమికులకు పెళ్ళిళ్ళు చేయాలి అని నిర్ణయించుకుంటారు. ఇక అక్కడున్న వాళ్ళైతే మాత్రం ఈ కార్యకర్తలను చూసి పారిపోతూ ఉంటారు. ఇక నిషా త్వరగా రా ప్రేమ్ వెళ్ళిపోదాం మనం కూడా అని అయితే అంటూ ఉంటుంది. గుణ కూడా చామంతితో పద మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంటూ ఉంటాడు. వాళ్ళు కనుక చూశారంటే మనకి ఇక్కడే పెళ్ళిళ్ళు చేసేస్తారు. ఇక చామంతి ప్రేమ అయితే ఎవరిని పట్టించుకోకుండా లోకాన్నే మైమర్చిపోయి డ్యాన్స్ చేస్తూ ఉంటారు వీళ్ళిద్దరూ. ఇక ఇంతలో బజరంగ దళ కార్యకర్తలు అయితే ఏం జరుగుతుంది ఇక్కడ అని అయితే అంటూ ఉంటారు. వాళ్ళు పారిపోతున్నారు పట్టుకుంటారా అని పారిపోతున్న వాళ్ళని అయితే పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక కార్యకర్తలు అయితే ప్రేమ్ చామంతి వైపు చూస్తూ ఉంటారు. ఇక వాళ్ళిద్దరూ మాత్రం వీళ్ళని పట్టించుకోకుండా డ్యాన్స్ చేస్తూనే ఉంటారు. ఇక ప్లే అవుతున్న మ్యూజిక్ని అయితే ఆపేస్తారు. ఇక మ్యూజిక్ ఆగిపోయేసరికి ప్రేమ్ చామంతి అయితే ఒక్కసారిగా డ్యాన్స్ చేయడం ఆపేస్తారు. వాళ్ళు చుట్టూ చూసేసరికి బజరంగ దళ కార్యకర్తలు అయితే వాళ్ళ చుట్టూ ఉంటారు. వాళ్ళు ఇలా అడుగుతూ ఉంటారు, ఏంటి మీ ఇద్దరు ప్రేమికులా? ప్రేమించుకోవడం తప్పు కాదు, కానీ ఈ రోజుల్లో ప్రేమ పేరుతో ఎంతోమంది వాళ్ళ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. మేము నిజంగా ప్రేమించుకున్న జంటలకి మేము పెళ్ళిళ్ళు చేస్తున్నామని అయితే ఆ కార్యకర్తలు చెప్తూ ఉంటారు. పెళ్ళి తర్వాత కూడా ప్రేమించుకోవచ్చు అని అయితే ఆ కార్యకర్తలు చెప్తూ ఉంటారు. బాబు నువ్వు నిజంగా ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నావా అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉంటారు. అవునని ప్రేమ అనగానే అయితే ఆ అమ్మాయి మెడలో ఇప్పుడే తాళికట్టు అని అయితే తాళిబొట్టు తీసిస్తారు. ప్రేమ అయితే ఆ తాళిబొట్టు తీసుకొని సంతోషంగా నిలబడి ఉంటాడు. ఇక అక్కడే ఉన్న నిషా అయితే వీళ్ళకి మీరు పెళ్లి చేయటం ఏంటి అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఏమైందమ్మా వీళ్ళిద్దరు ప్రేమికులే కదా, మీ ఇద్దరికి కూడా పెళ్లి చేస్తాము, కొంచెం సేపు వెయిట్ చేయండి అని అయితే వాళ్ళు చెప్తూ ఉంటారు. వీళ్ళ తర్వాత నెక్స్ట్ మీరే అని నిషా గుణాని చెప్తూ ఉంటారు. మీకేమైనా మతిపోయిందా, ఈ ప్రేమ్ నాకు కాబోయే భర్త అని అయితే నిషా చెప్తూ ఉంటుంది. నాకు ప్రేమ్కి ఎంగేజ్మెంట్ అయిపోయింది, అలాగే ఈ చామంతికి గుణ వైపు చూపిస్తూ గుణకి ఎంగేజ్మెంట్ అయిపోయింది అని అయితే వాళ్ళకి చెప్తూ ఉంటుంది నిషా. మీకు కావాలంటే వీళ్ళిద్దరికీ పెళ్లి చేసేయండి అంతేకాని ప్రేమ్కి చామంతికి పెళ్లి చేయటం ఏంటి, అదంతా మాకు తెలీదు. మేము వచ్చేసరికి నిజమైన ప్రేమికుల్లాగా డ్యాన్స్ చేస్తూ వీళ్ళిద్దరే ఈ లోకాన్ని మైమర్చిపోయారు, కాబట్టి మేము వీళ్ళకే పెళ్లి చేస్తాము అని వాళ్ళు అనగానే నిషా గుణ ఇద్దరు కూడా ఎంత చెప్తున్నా కూడా వాళ్ళు వినిపించుకోరు. ప్రేమ్కి చామంతికి బజరంగ దళ కార్యకర్తలు అయితే ఇద్దరికి పెళ్లి చేయాలని చూస్తూ ఉంటారు. ఇక అప్పుడు ప్రేమ్ ఎంతో సంతోషంగా ఈ విధంగానైనా చామంతి నాకు దక్కుతుంది అని ఆనందపడుతూ ఉంటాడు. ఇక మీరు జీవితాంతం కూడా సంతోషంగా ఉండండి అని ఆ బజరంగ దళ కార్యకర్తలు అయితే ఆశీర్వదిస్తూ ఉంటారు. ఇక న్యూస్ ఛానల్స్ కూడా అక్కడికి చేరుకోవడంతో వాళ్ళని న్యూస్ ఛానల్స్లో చూపిస్తూ ఉంటారు. ఇక అలా న్యూస్ ఛానల్స్లో వాళ్ళని అలా పెళ్ళైన కపుల్స్లా చూసి రమాదేవి అయితే షాక్లో ఉండిపోతుంది. నువ్వు కూడా అమ్మాయి మెడలో తాళి కట్టవయ్యా అని గుణ చేతికి అయితే తాళిస్తారు. నేను తన మెడలో తాళి కట్టడం ఏంటి, తను కేవలం ఫ్రెండ్ మాత్రమే అని గుణ చెప్తూ ఉంటాడు. మేము లవర్స్ కాదు అని అయితే గుణ అంటూ ఉంటాడు. దొరికిపోయిన తర్వాత అందరూ ఇలా బొకాయించే వాళ్లే, మర్యాదగా తాళి కట్టు అని అయితే వాళ్ళు అంటూ ఉంటారు. ఇక దాంతో చేసేదేమీ లేక గుణ సారీ నిషా, ఇప్పుడు కనుక నేను తాళి కట్టకపోతే వాళ్ళు నన్ను బ్రతకనిచ్చేలా లేరు. నిషా మెడలో గుణ తాళి కట్టేస్తాడు. ఇక ఈరోజు ఎపిసోడ్ ఇది జరిగింది. రేపటి ఎపిసోడ్ ప్రివ్యూ కోసం మన ఛానల్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.